ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు డ్యూటీ సెలవెట్టి రాజమండ్రి వెళ్ళాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వాడిని హాస్పిటల్ తీసుకెళ్తాకి. ఇంకా నేను మా వాడికి బండి మీద బయలుదేరిపోయాం రాజమండ్రి. ఇంక వెళ్ళే దారిలో బైక్ పెట్రోల్ కొట్టించేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇంకా హైవేకి బయలుదేరిపోయాం. ఇంకెళ్ళే దారిలో ఆ చుట్టుపక్కల పొలాలు, ఆ అందమైన మబ్బులు, క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. ఆ కనిపించేదంతా రొయ్యల చెరువులు అనుకుంటా, కానీ ఈ రోడ్లో వెళ్తే చాలా బాగుంది. ఈ రోడ్డు ఏమో నందమూరి ఫ్లైఓవర్. చాలా రోజుల నుంచి ఈ రోడ్డుకి వెళ్తున్నాను, కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఏటో నాకు అర్థం లేదు. ఇంతకు ఆ ఫ్యాక్టరీ ఏటో ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఒక పక్కనేమో సెంటర్ డివైడర్లో ఆ చెట్లు శుభ్రం చేస్తున్నారు జనాలు. ఈ వర్షాన్ని కూడా చేసేస్తున్నారు వర్క్, చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ పక్కన కూడా చూడండి ఎంత బాగున్నాయి పంట పొలాలు. ఇంకా ఎదరగంతకుండా ఇలాగే ఉంది పంట పొలాలు గట్ట. అటు సైడ్ చూసినా కూడా అలాగే ఉంది, చాలా బాగుంది. ఆ పక్కన ఈ పక్కన పంట పొలాల మధ్యలో రోడ్డు, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఆ కనిపించే హోటల్కి అలనాటి తెలుగు రుచులకి ఎప్పుడైనా వెళ్ళారు మామ మీరు? ఒకసారి నేను మా బావగారు వెళ్ళాం. 2 కాఫీ 80 రూపీస్ తీసుకున్నాడు ఛార్జెస్. నేను తప్ప షాక్ అయిపోయి. ఏదైనా సరే అందులో మాత్రం మద్రాస్ కాఫీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగ రాజమండ్రి బ్రిడ్జి కాడికి వచ్చేసాం. ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నాయి. బహుశా ఈ 2027 పుష్కరాలకి మొత్తానికి పూర్తయ్యే విధానంగా కనిపిస్తుంది. మొత్తం త్వరగా అయిపోయేలా చూసుకుంటున్నారు మా పని అంతా. ఒక పక్కన చూస్తామేమో కింద పడవల్లో ఇసుకతో తీస్తున్నట్టున్నారు. అంత వర్షం వచ్చిన వాళ్ళ పని మాత్రం ఆగితే అలా తీస్తూనే ఉన్నారు. ఎప్పుడు వచ్చినా పక్కన రైలు వస్తుంది మామ, కానీ ఈసారి మాత్రం కింద నుంచి వెళ్తుంది రైలు. బహుశా నా లక్ బాగుంటుంది. లేకపోతే ఎప్పుడు వచ్చిన ఈ బ్రిడ్జికి ఆ పక్క నుంచి రైలు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి వెళ్తుంది ట్రైను. అది కూడా చూపిద్దాం, కానీ చూపిస్తే కుదరదు కదా మామ. గోదావరి మాత్రం చాలా రంగు మారిపోయింది మామ. రంగు మారి తెలుసుకున్నా ఏమొస్తుందో, పులస చేప అని. ఇంకా మావిడేమో ఎప్పుడు నవ్వే అంటే ఇంకా అదే పోయి చెప్తుంది మరి నవ్వుకుంటా. ఇంకా అలాగనుకొని ఇంకా రాజమండ్రి ఎండింగ్లోకి వచ్చేసాం. ఇక్కడ వస్తే ఇదే ట్రాఫిక్. జనాలు సైడ్కి వచ్చేస్తూ ఉంటారు, మీదకి వచ్చేస్తూ ఉంటారు. ఒక పక్క నుంచి రైలు ఏమో మాతో పాటు పోటీగా వెళ్తున్నాను రైలు ఓడిద్దామని. ఎంత ట్రై చేశాను కానీ రైలే గెలిచింది. ఈ టైంలో రైలు మీద వెళ్తే చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. పైనుంచి క్లైమేట్ చూస్తామో వర్షం పడేలాగా ఉంది. అలా ఎప్పుడు పడుతుందో తెలీదు, పడుతుంది కానీ. ఇంక ఈ చుట్టుపక్కల పాదంతా పార్క్ అంతా పడుకోట్టేసి ఇప్పుడు కొత్తగా ఏదో కడుతున్నారు మామ. ఏదో కడుతున్నారు అనుకుంటే ఇది కొత్తగా పార్కులాగా నిర్వహిస్తున్నారు. ఇది కూడా 2027 పుష్కరాలకే ఓపెనింగ్ అవుద్దాము. చాలా త్వరగానే చేస్తున్నారు పనులు గట్ట. ఇక్కడేమో కేబుల్ బ్రిడ్జి వస్తుంది అంటున్నారు. మరి ఎంతవరకు నిజమా? వచ్చిన తర్వాత రావాలి కేబుల్ బ్రిడ్జి కాడికి. ఈ ఫోటో షూట్ తీసుకుంటే చాలా బాగుంది ఈ ప్లేసు. ఈవినింగ్ మాత్రం చాలామంది వస్తారు. ఇంకా అలాగా ఇప్పుడు వచ్చినా సరే ఇక్కడికి రాజమండ్రి, ఇక్కడ కర్రీ పాయింట్ చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు వచ్చిన ఈ మిల్స్ ఇక్కడ భోజనం చేస్తాం, చాలా బాగుంటుంది. ఇదే శరణం అయ్యప్ప హోటల్. రాగానే మిల్స్లో ఏమన్నాయని చూస్తే కర్రీస్లో బంగాళదుంప, కాజు పన్నీరు, 2 బూర్లు పార్సల్ ఇప్పించేసాను. ఇంకా హాస్పిటల్ వెళ్ళి దగ్గర తిందాం. వచ్చాము మా రాయల్ హాస్పిటల్కి. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే అదేదో స్కానింగ్ అన్నారు. మనకేమో నాలుగు తిరుగుతలేదు. బయట చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ తెస్తే అక్కడ చేయాలన్నారు. కానీ ఇంకా ఎక్కడ రాయించుకుని అక్కడికి వచ్చాము స్కానింగ్ తీపించుకుంటాకి. స్కానింగ్ 2300. ఇంకా మా వాడికి బ్లడ్ టెస్ట్ చేస్తాకి బ్లడ్ కొంచెం తీసుకున్నారు. నొప్పి భరించింది అనుకున్నాను. పాపం చాలా నొప్పి వేసినట్టుంది. తుడిచి మరి లాగేశారు బ్లడ్. నొప్పి మాత్రం బాగానే తట్టుకుంది. అయితే నేనైతే ఇప్పుడు వాటికి కేకలు వేసేద్దాం. మా ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. క్యారేజ్ పన్నీర్ కర్రీ ఓపెన్ చేసాం తినేద్దామని. తెచ్చుకున్న కర్రీ మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. మా ఆవిడని అడిగిన ఎలాగ ఉందంటే చాలా బాగుందని చెప్పింది. బూరి మాత్రం చాలా హైలైట్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము హాస్పిటల్ నుంచి. రిపోర్ట్లకు 2 వారాల తర్వాత రమ్మన్నారు. ఇంకా
గోకవరం బస్ స్టాండ్ పక్కన ఉన్న ఒక బాగుంది అరటిపళ్ళు తీసుకున్నా. డజన్ ఎంత అని చెప్తే 50 రూపాయలు అని చెప్పింది. ఫోన్పే ఉందా మామ అంటే నా దగ్గర ఉంటే ఇక్కడ ఉంటారు బాబు ఫోన్పే అన్నది. సర్లే ఇంక చేసేదేమో ఉందిలే అని చెప్పి అక్కడెక్కడ తిరిగి ఒక 50 రూపాయలు తీసుకొచ్చాను. బాగా మంచిగా తీసామని చెప్పాను. ఇక్కడ గోకవరం బస్ స్టాండ్ పక్కన చాలా సౌకగా ఉంది. అదే బయట అయితే 120, 130 అంటారు. కానీ బావగారు సౌకగానే 50 రూపాయలు ఇచ్చారు. ఒక డజన్ మంచిగా తీసుకుంది మా ఆవిడేమో. ఇంకేమీ కావాలంటే పక్కన కమలాకాయలు తీసుకున్నది. సరే ఇంక అక్కడి నుంచి బయలుదేరి ఎదరికి వచ్చేసాం. ఇదేంటి మా ఎంత పెద్దగా ఉంది, అసలు ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఇందులో ఏంటి అసలు, ఇందులో ఎవరు ఉంటారు? కానీ ప్రతి రూమ్ ఏసీ ఉంది. ఇందులో ఎవరైనా నక్సలైట్ ఉంచుతారు ఇటు తీసుకొచ్చిన వాళ్ళు అనుకున్నాను. కానీ ఎవరో లాయర్లు ఎవరు ఉంటారు అన్నారంట. సరే అని కొంచెం ఎదురుకు వచ్చిందరా స్మార్ట్ బజార్కి వెళ్దామని చెప్పింది. ఇంకా లోనికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఏ చూసినా కొనాలనిపించేస్తుంది. కానీ మనీ ఉండాలి కదా. ఇప్పుడు ఎంట్రింగ్లో పర్స్ ఇమ్మన్నారు అంటే లాకర్లో దాస్తారంట. సరే ఇచ్చాం పర్స్. ఇంకెదరగా టీ షర్ట్లు ఇవన్నీ వీళ్ళు మావిడని ఓ షర్ట్ కొనుక్కోవటం అన్నది. ఇప్పుడు వద్దులు అన్నది. షాపింగ్ చేసుకున్నాం. ఇంకెదరికి వెళ్ళిన తర్వాత బండి తీసుకొచ్చేసాను. ఇంకా కూరగాయల దాంట్లోకి వెళ్ళిపోయింది. ఎటు చూసున్నా సరే బయటకున్న కొన్ని కూరగాయలు చాలా రేటు ఉన్నాయి. బట్టలు ఏదైనా టాప్ తీసుకుంటా అన్నది. ఒక్కో టాప్ చూస్తాం 1500, 2000 ఉన్నాయి. ఇంకా ఎదరికి వచ్చిన తర్వాత షాపింగ్ చేసుకున్నాం. ఆయిల్ ప్యాకెట్లు, గోధుమ ఇంట్లో సరిపడా సామాను తీసుకున్నాం. ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. బిల్లు వేసుకుంటాం. బిల్లు వేసింది ఎంత వద్దు అనుకున్నాను బిల్లు, కానీ నువ్వు ఊహించుకోకుండా ఎక్కువైంది బిల్లు. ఎన్ని తీసుకున్నాము చాలా ఎక్కువైపోయింది మా బిల్లు. ఇంక మా ఆవిడ షాక్ అయిపోయింది. సరే నీకు ఏం చేసేదాన్ని బయటకు వచ్చి చూసాం. ఈ లోపల మళ్ళీ వర్షం పడింది ఫుల్గా. ఒక 10 నిమిషాలు బయట ఉన్నాం. ఇంకొంచెం దగ్గర వర్షం అక్కడి నుంచి బయలుదేరిపోయాము. మళ్ళీ నల్లపల్లి సందుకు వచ్చాము. ఈసారి మళ్ళీ డబ్బాలు అక్కడ కొండ చాలా ఉంటుంది. మళ్ళీ డబ్బాలు తీసుకుంది ఇక్కడ. ఇంకా డబ్బాలు తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరి ఇంకొంచెం తుపారు పడింది. అయినా సరే ఇంకా ఎక్కడ ఆకుండా బయలుదేరిపోయాము. రాజమండ్రి వర్షం పడితే అంత అందంగా చూడండి. ఫ్రిడ్జ్ చాలా అందంగా ఉంది. అసలు మామూలుగా ఇది. అయినా సరే తెలుసుకుంటే సరే బయలుదేరిపోయాము తుపారు అనుకొని. అక్కడి నుంచి ఈసారి ఎదురుకు వచ్చింది. ఇంకా ఫుల్గా పడిపోతుంది వర్షం. ఇంకా నందమూరి ఫ్లైఓవర్ కాడ ఆగాము. స్పీడ్గా వస్తున్నాను వర్షం. ఇంకా చాలా సేపు ఇంకా అక్కడ ఉండిపోయాము. ఒక అరగంట సేపు చాలా స్పీడ్గా వచ్చిందని వర్షం అక్కడ ఉండిపోయాము. అక్కడ కూడా చాలామంది ఆగారు. ఇంకేం చేసి తెలియక ఇంకో స్లో అయింది వర్షం. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరదాం అనుకున్నాం. మా ఆవిడేమో వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పింది. ఇంకొంచెం స్లో అయింది. మొత్తానికైతే ఇంక ఇంటికి వచ్చేసాం. అంత ఫుల్గా మాత్రం తడిసిపోయాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. బాయ్ బాయ్.